చిరంజీవి తన అభిమానుల పట్ల చూపించే ఆప్యాయత గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఒక సామాన్య అభిమాని విషయంలో చిరు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు 10 నిమిషాల సమయమని చెప్తే చిరంజీవి మాత్రం ఆ అభిమానితో ఏకంగా 2 గంటల పాటు ముచ్చటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మెగా మనసు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలు ఆ అభిమాని ఎవరు? చిరు ఆయనతో ఏం మాట్లాడారు? మెగాస్టార్ పాటలకు అద్భుతంగా డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన మురళి అనే వీరాభిమానిని చిరంజీవికి పరిచయం చేయాలని నాగబాబు నిర్ణయించుకున్నారు. అన్నయ్యతో ఒక 10 నిమిషాలు మాట్లాడి కాఫీ తాగి ఫోటో దిగే అవకాశం కల్పిస్తానని మురళికి నాగబాబు మాటిచ్చారట. కానీ తీరా అక్కడికి వెళ్ళాక సీన్ మొత్తం రివర్స్ అయింది. నాగబాబు చెప్పిన 10 నిమిషాల సమయం కాస్త చిరంజీవి చొరవతో ఏకంగా 2 గంటల సుదీర్ఘ భేటీగా మారింది. అన్నయ్య చేసిన ఈ పనికి తమ్ముడు నాగబాబు కూడా షాక్ అవ్వాల్సిందే. మురళి తన అనుభవాన్ని పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ మాట్లాడారని ఆయన తెలిపారు. మీకు ఇంత ఎనర్జీ ఎక్కడిది? నేనెప్పుడో చేసిన పాత పాటలకు ఇప్పుడు బాగా స్టెప్పులేస్తున్నారు. మీరు సూపర్ అండి అంటూ చిరంజీవి స్వయంగా మెచ్చుకోవడంతో మురళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఒక సామాన్య అభిమాని ప్రతిభను గుర్తించి ఆయన్ని గౌరవించడం మెగాస్టార్కే చెల్లిందని చెప్పాలి. కేవలం ఫోటో దిగి పంపేయకుండా మురళిని తన పక్కన కూర్చోబెట్టుకుని చిరంజీవి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారట. ఆ 2 గంటల సమయం ఎలా గడిచిపోయిందో నాకే తెలియదు. ఆయన మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక మీరే నా ప్రాణమని అన్నాను అని మురళి చెప్పుకొచ్చారు. చిరంజీవి తన అభిమానులను కేవలం ఓటర్లుగానో లేదా ఫాలోవర్లుగానో చూడకుండా తన కుటుంబ సభ్యులా భావిస్తారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఈ వీడియో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ గ్రూపుల్లో తెగ హల్చల్ చేస్తోంది. చిరంజీవి ఎందుకు అందరికీ ఆరాధ్య దైవం అయ్యారో ఈ ఒక్క సంఘటన చాలు చెప్పడానికి. ఎంత ఎదిగినా ఒదిగుండడం, తనను ఆరాధించే వారిని గౌరవించడం వంటి లక్షణాలే ఆయన్ను మెగాస్టార్ గా నిలబెట్టాయి. ఇక నాగబాబు చెప్పిన 10 నిమిషాల లిమిట్ ను దాటి 2 గంటల పాటు సమయం కేటాయించడం చిరు గొప్పతనానికి నిదర్శనం. మురళి వంటి ఎందరో అభిమానులకు చిరంజీవి ఇచ్చే ఇలాంటి మధుర జ్ఞాపకాలే ఆయన కెరీర్ కు అసలైన బలం. నిజంగానే అభిమాని జీవితకాలపు అదృష్టాన్ని సొంతం చేసుకున్నారనే చెప్పాలి.